సో yesterday మనం డెమో 1 ప్రోగ్రామ్లో ఏం మాట్లాడుకున్నాము. సో క్లాస్ ఈస్ నథింగ్ బట్ ఎ కలెక్షన్ ఆఫ్ మెథడ్స్ అండ్ వేరియబుల్స్. సో క్లాస్లో మనకి నెంబర్ ఆఫ్ మెథడ్స్ని నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ని రాసుకోవచ్చు. బట్ యువర్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్స్ విత్ మెయిన్ మెథడ్. మీరు ఒక ప్రోగ్రామ్ని రన్ చేసేటప్పుడు ఎగ్జిక్యూషన్ ఇప్పుడు మీకు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో హౌ టు రైట్ ఎ మెయిన్ మెథడ్ మనం ఎలా రాయగలుగుతామో. సో yesterday మనం ఏం చేస్తాం, మెయిన్ మెథడ్ రాయాలి అంటే MAIN మెయిన్ అని చెప్పి టైప్ చేసి కంట్రోల్ స్పేస్ అని ఇస్తే మీకు లిస్ట్ వస్తుందమ్మా. ఆ లిస్ట్లో యూనిట్ టు సెలెక్ట్ ద మెయిన్ మెథడ్. అయితే మెయిన్ మెథడ్లో మనకి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని చెప్పి మనకి ప్రింట్ అవుతుంది. సో అందులో పబ్లిక్ అంటే ఏంటి, వాయిడ్ అంటే ఏంటి, ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. సో జస్ట్ యూనిట్ టు సెలెక్ట్ దిస్ మెయిన్ మెథడ్ సెలెక్ట్ చేస్తే తనంతరం అదే మీకు ఈ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అనేది వస్తుంది. సో ఇన్సైడ్ ఏ మెయిన్ మెథడ్ లోపల మనం ఒక ప్రింట్ కమాండ్ రాయాలనుకున్నాం. ఎలా రాస్తున్నాం, వాట్ ఈస్ ద షార్ట్ కట్ ఫర్ ప్రింటింగ్ షార్ట్ కట్ ఏంటమ్మా, ఎస్టర్డే ఏం మాట్లాడుకున్నామా, సిస్ అవుట్, SYS OUT అవుట్, సిస్ అవుట్ అని చెప్పి కంట్రోల్ స్పేస్. ఓకే. సో ఇక్కడ మనం జస్ట్ ఏదో హాయ్ అనో హలో అనో సంథింగ్ ఏదైనా డబుల్ కొటేషన్స్లో ఇవ్వచ్చు. మరి డబుల్ కొటేషన్ అంటే ఇది స్ట్రింగ్ అనే ఇండికేషన్ అమ్మా. డబుల్ కొటేషన్ స్టాండ్స్ ఫర్ స్ట్రింగ్ అంటే అర్థం ఏంటమ్మా, సెట్ ఆఫ్ క్యారెక్టర్స్. సో యూ కెన్ రైట్ ఎనీథింగ్ ఇన్సైడ్ ద డబుల్ కొటేషన్ లోపల మీరు ఏదైనా రాయొచ్చు, మీ ఇష్టం. ఇక్కడ హాయ్, హలో, వెల్కమ్, సంథింగ్ ఏదైనా టైప్ చేయండి. సో హియర్ యూ కెన్ రన్ ద ప్రోగ్రామ్. రన్ చేసేటప్పుడు మనకి అవుట్పుట్ ఎక్కడ డిస్ప్లే అవుతుందమ్మా, ద అవుట్పుట్ విల్ బి డిస్ప్లేడ్ ఇన్ ద కన్సోల్. మనకి అవుట్పుట్ అనేది కన్సోల్లో డిస్ప్లే అవుతుంది. సో హియర్ యూ కెన్ సీ ద అవుట్పుట్. ఓకే. సి ఇది మన ఎస్టర్డే ప్రోగ్రామ్. నౌ కమింగ్ టు ద టుడే సెషన్, ఈరోజు సెషన్లోకి వద్దాం. సో ఈరోజు మనం ఏం చేద్దాం అంటే ఒక క్లాస్లో నెంబర్ ఆఫ్ మెథడ్స్ రాయొచ్చు, నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ రాయొచ్చు అని ఎస్టర్డే చెప్పాను కదమ్మా. ఈరోజు ఒక క్లాస్ తీసుకొని క్లాస్లో నెంబర్ ఆఫ్ మెథడ్స్ అండ్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఎగ్జాంపుల్గా తీసుకొని మనం చూద్దాం. సి యూ కెన్ టేక్ ఎనీ క్లాస్ నేమ్ ఏం తీసుకున్నాం మీ ఇష్టం. ఎస్టర్డే మనం డెమో 1 అనే ఒక క్లాస్ తీసుకున్నాం కదా, ఈరోజు క్లాస్ ఏం తీసుకున్నాం చూడండి. సో టుడేస్ మై క్లాస్ ఈస్ హలో ప్రోగ్రామ్ అని చెప్పి ఈరోజు ఒక క్లాస్ తీసుకున్నాం. సో హౌ టు క్రియేట్ ఎ క్లాస్, మా క్లాస్ ఎలా క్రియేట్ చేస్తామో, ప్యాకేజ్లో మీరు కొత్తగా క్లాస్ క్రియేట్ చేయాలంటే ఏం చేస్తారు, ఎస్టర్డే మీరు ప్యాకేజ్ 1 అనేది క్రియేట్ చేసుకున్నారు కదమ్మా. ఎస్టర్డే మీరు క్రియేట్ చేసుకున్న ప్యాకేజ్ 1కి రైట్ క్లిక్ చేస్తారు. యూనిట్ టు రైట్ క్లిక్ ఆన్ ద ప్యాకేజ్ 1. మీ ప్యాకేజ్ 1 పైన రైట్ క్లిక్ చేసి న్యూ అనే ఆప్షన్లోకి వెళ్తారు. న్యూ ప్రోగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ న్యూ క్లాస్. మరి జావాలో మనం కొత్తగా ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలంటే అర్థం ఏంటి, యూనిట్ టు స్టార్ట్ ఏ న్యూ క్లాస్లోకి వెళ్తారు. సో యూ కెన్ గివ్ ఎనీ క్లాస్ నేమ్ ఏమి ఇచ్చినా మీ ఇష్టమేనమ్మా. ఎగ్జాంపుల్గా ఈరోజు నేను క్లాస్ నేమ్ ఏం తీసుకున్నాను చూడమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ టుడేస్ మై క్లాస్ నేమ్ ఈజ్ హలో ప్రోగ్రామ్. వాట్ ఈస్ ద నేమింగ్ కన్వెన్షన్ ఫర్ ద క్లాస్ నేమ్? ఆ క్లాస్ నేమ్కి ఎస్టర్డే మనం నేమింగ్ కన్వెన్షన్ ఏం చెప్పుకున్నామా, క్లాస్ నేమ్ దేంతో బిగిన్ అవ్వాలి మనకి, క్లాస్ నేమ్ షుడ్ బిగిన్స్ విత్ అప్పర్ కేస్తో స్టార్ట్ అవుతుంది. అండ్ ఎవరీ ఇంటర్నల్ వర్డ్, ప్రతి ఇంటర్నల్ వర్డ్ కూడా మనకి దేంతో స్టార్ట్ అవుతుందమ్మా, ఎవరీ ఇంటర్నల్ వర్డ్ ఈస్ బిగినింగ్ విత్ అప్పర్ కేస్. అంటే హలో ప్రోగ్రాంలో హెచ్ క్యాపిటల్ లెటర్లో ఉంటుంది, ప్రోగ్రాంలో పి అనేది క్యాపిటల్ లెటర్లో ఉంటుంది. ఓకేమ్మా. సో హలో ప్రోగ్రాంలో బిగినింగ్ అనేది క్యాపిటల్ లెటర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరీ ఇంటర్నల్ వర్డ్, ప్రతి ఇంటర్నల్ వర్డ్ కూడా మనం క్యాపిటల్ లెటర్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది క్లాస్ తలక ఓపెనింగ్. సో క్లాస్ లోపల మీరు ఏమైనా ఒక 2 వేరియబుల్స్ తీసుకున్నాం. ఎగ్జాంపుల్గా నేను ఏ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను, బి అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఏ ఈక్వల్ టు 10, బి ఈక్వల్ టు 20. బట్ వాట్ అబౌట్ దిస్ ఇంట్ అని రాస్తున్నాను చూడమ్మా. ఇంటీజర్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ఎ డేటా టైప్. ఇంటీజర్ అనేది ఏంటమ్మా, ఇంటీజర్ ఈజ్ ఏ డేటా టైప్. డేటా టైప్ అంటే ఆ నేమ్లోనే మీకు మీనింగ్ తెలుస్తుందమ్మా. డేటా టైప్ మీన్స్ వాట్ టైప్ ఆఫ్ డేటా యు ఆర్ గోయింగ్ టు స్టోర్. డేటా టైప్ అంటే అర్థం ఏంటమ్మా, డేటా టైప్ మీన్స్ వాట్ టైప్ ఆఫ్ డేటా యు ఆర్ గోయింగ్ టు స్టోర్. ఇక్కడ మీరు ఏ అండ్ బి అనే వేరియబుల్స్లో ఎలాంటి డేటాని స్టోర్ చేయబోతున్నారు, వాట్ టైప్ ఆఫ్ డేటా యు ఆర్ గోయింగ్ టు స్టోర్ అనేదాన్ని మనం ఈ డేటా టైప్ అంటాం. అయితే రేపటి క్లాస్లో, ఇన్ టుమారోస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు సీ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్. సో రేపటి క్లాస్లో మనం డిఫరెంట్ డేటా టైప్స్ చూస్తాము. బైట్ అంటే ఏంటి, షార్ట్ అంటే ఏంటి, ఇంటీజర్ అంటే ఏంటి, లాంగ్ అంటే ఏంటి, ఫ్లోట్ అంటే ఏంటి, ఈ డేటా టైప్స్ అని మనం రేపు డిస్కస్ చేద్దాం. ఈ రోజుకి టెంపరీగా ఇంటీజర్ అనే ఒక డేటా టైప్ తీసుకున్నాం. సో వాట్ ఈస్ దిస్ ఇంటీజర్? ఇంటీజర్ ఈజ్ యాక్సెప్టింగ్ ఓన్లీ ద హోల్ నెంబర్స్. ఇంటీజర్ అనేది దేన్ని యాక్సెప్ట్ చేస్తున్నాము, హోల్ నెంబర్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. అంటే ఫుల్ నెంబర్స్, అంటే ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్ ద డిస్మల్స్. మీరు డిస్మల్స్ ఇవ్వాలనుకోండి, 10.5 ఇవ్వాలనుకోండి, మా ఇంటీజర్ అనేది యాక్సెప్ట్ చేయదు. మీరు 10.5 ఇస్తే నో, ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్ ద 10.5.
ఓన్లీ హోల్ నెంబర్స్ని మాత్రమే ఇంటీజర్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది, రౌండ్ వాల్యూస్ని మాత్రమే మీకు ఇంటీజర్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. వన్ మోర్ థింగ్, జావాలో డేటా టైప్స్ అనేవి కంపల్సరీ మీరు లోవర్ కేస్లోనే రాయాల్సి ఉంటుంది. డేటా టైప్స్ మస్ట్ బీ ఇన్ ద లోవర్ కేస్. ఓకే, సో ఇక్కడ 2 వేరియబుల్స్ తీసుకున్నా, ఏ అనేది ఒక వేరియబుల్, బి అనేది ఒక వేరియబుల్. నెక్స్ట్ కమింగ్ టు ద మెథడ్స్. సో ఇక్కడ ఎన్ని మెథడ్స్ తీసుకున్నాను చూడమ్మా. M1 అనేది ఒక మెథడ్ తీసుకున్నా. యూ కెన్ గివ్ ఎనీ నేమ్, మీరు ఏదైనా పేరు పెట్టుకోవచ్చమ్మా, మీ ఇష్టం. ఎగ్జాంపుల్గా నేను M1 మెథడ్ 1 అని ఒకటి తీసుకున్నానమ్మా, మెథడ్ 2 అనేది ఒకటి తీసుకున్నా, మెథడ్ 3 అనేది ఒకటి తీసుకున్నా. మెథడ్ 1, మెథడ్ 2, మెథడ్ 3. యాజ్ పర్ ద ఎస్టర్డేస్ క్లాస్, నిన్నటి క్లాస్ని బేస్ చేసుకుని వాట్ ఈస్ ద డెఫినేషన్ ఫర్ ద మెథడ్. మెథడ్ అంటే ఎస్టర్డే మన నోట్స్లో ఏం చెప్పుకున్నాము, నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ గ్రూప్డ్ ఇంటూ ఏ సింగిల్ లాజికల్ యూనిట్. అంతే కదమ్మా, నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ని మీరు ఒక సింగిల్ యూనిట్గా గ్రూప్ చేసుకున్నట్టయితే సో దాన్ని మనం ఏమంటున్నాము, మెథడ్ అంటున్నాం. మెథడ్. ఓకే, సో చూడండి, ఇది M1 అనే మెథడ్, ఇది ఓపెనింగ్ బ్రాకెట్, ఇది క్లోజింగ్ బ్రాకెట్. దీన్ని మనం మెథడ్ బాడీ అంటున్నాము. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ మెథడ్ బాడీ. సి, ఒకసారి మనం క్రియేట్ చేసినటువంటి మెథడ్ని ఫ్యూచర్లో మీరు ఎన్నిసార్లు అయినా కాల్ చేసుకోవచ్చు. మెథడ్ని ఒకసారి క్రియేట్ చేస్తాం, ఫ్యూచర్లో ఆ మెథడ్ని మీరు ఎన్నిసార్లు అయినా రీయూజ్ చేసుకోవచ్చు, కాల్ చేసుకోవచ్చు. మనం చూద్దాము మెథడ్ని ఎలా కాల్ చేయాలి అవన్నీ కూడా ఈరోజు చూద్దాం. సో M1 అనే మెథడ్కి చూడండి, దానికన్నా ముందర మనం ఏం రాస్తున్నామా, పబ్లిక్ వాయిడ్ M1. సో పబ్లిక్ అంటే ఏంటి, ప్రైవేట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం ఫ్యూచర్లో మాట్లాడతాం. మేబీ ఒక 3-4 డేస్లో ఇవన్నీ మాట్లాడదాం. ఈరోజు ఎగ్జాంపుల్గా M1 అనే ఒక మెథడ్ తీసుకుంటున్నా, అంటే నా భాషలో మెథడ్ 1, మెథడ్ 2, మెథడ్ 3, ఒక 3 మెథడ్స్ తీసుకుంటున్నాను. ఇన్సైడ్ ద మెథడ్ యూ కెన్ రైట్ ఎనీ డెఫినేషన్. అంటే మెథడ్ లోపల దీన్ని మెథడ్ బాడీ అంటామా లేదా మెథడ్ డెఫినేషన్ అంటాం. సో యూ కెన్ రైట్ ఎనీ మెథడ్ బాడీ. టెంపరీగా మీరు ఏదైనా ఒక మెథడ్ బాడీ రాయండి. నేను ఏదో సిస్ అవుట్ అని చెప్పి ఐఎమ్ రైటింగ్ సమ్ స్టేట్మెంట్స్, ఇక్కడ ఏమైనా కొన్ని స్టేట్మెంట్స్ని టైప్ చేస్తాను. M1, M2, M3 టోటల్గా ఎన్ని మెథడ్స్ రాస్తున్నాము ఇక్కడ, టోటల్లీ వీఆర్ రైటింగ్ 3 మెథడ్స్ రాస్తున్నాం. ఆఫ్టర్ ద 3 మెథడ్స్ తర్వాత మనం ఒక మెయిన్ మెథడ్ రాస్తున్నాం, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. ఆల్రెడీ యు ఆర్ ఫెమిలియర్ విత్ మెయిన్ మెథడ్. మెయిన్ మెథడ్ ఎలా రాయాలి మీకు తెలిసిందే కదమ్మా, ఎస్టర్డే మాట్లాడుకున్నాం, ఈరోజు కూడా బిగినింగ్లో మాట్లాడుకున్నాం. సో ఇది మెయిన్ మెథడ్ ఓపెనింగ్, మెయిన్ మెథడ్ క్లోజింగ్. సో ఇన్సైడ్ ఏ మెయిన్ మెథడ్ జస్ట్ ఐఎమ్ రైటింగ్ సమ్ హాయ్ అని చెప్పి టైప్ చేస్తున్నాం. సో ఇఫ్ ఐ రన్ ద ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామ్ని రన్ చేసేటైతే అవుట్పుట్ ఏమొస్తుంది గెస్ చేయగలుగుతారమ్మా. ఇఫ్ ఐ రన్ ద ప్రోగ్రామ్, ఎగ్జిక్యూషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందమ్మా, ఆల్వేస్ ద ఎగ్జిక్యూషన్ బిగిన్స్ విత్ మెయిన్ మెథడ్ ఓన్లీ. ఎగ్జిక్యూషన్ ఎప్పుడు కూడా మీకు మెయిన్ మెథడ్ నుంచి మాత్రమే స్టార్ట్ అవుతుందమ్మా. పైవేవి కూడా మీకు రన్ కావు, ఓన్లీ ఈ మెయిన్ మెథడ్ ఎక్కడ ఉంటుందో అక్కడ నుంచే ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. అంటే మీకు అవుట్పుట్లో ఓన్లీ ఇది ఒక్కటే ప్రింట్ అవుతుందమ్మా. అంటే అవుట్పుట్లో మనకేం ప్రింట్ అవుతుంది, ఓన్లీ హాయ్ అనేది ఒకటే ప్రింట్ అవుతుంది. చూడండి రన్ చేస్తున్నాం. ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ ఇన్ ద కన్సోల్ యూ కెన్ సీ ద అవుట్పుట్ హాయ్. సో బట్ ఓన్లీ హాయ్ కాదమ్మా, మన రిక్వైర్మెంట్ ఏంటంటే పైన ఉన్న మెథడ్స్ M1, M2, M3 ఏవైతే పైన మనం మెథడ్స్ రాసామో ఐ వాంట్ టు కాల్ ద మెథడ్స్ హియర్. ఇక్కడ నేను మెథడ్స్ అన్నిటిని కాల్ చేద్దాం అనుకుంటున్నాను. సో హౌ టు కాల్ ద మెథడ్స్. సో మెథడ్స్ని మనం ఎలా కాల్ చేస్తాం. టుడేస్ అవర్ టాపిక్ ఈజ్ హౌ టు కాల్ ద మెథడ్స్ ఫ్రమ్ యువర్ మెయిన్ మెథడ్. మన మెయిన్ మెథడ్ నుంచి పైన ఉన్నటువంటి M1ని, M2ని, M3ని ఎలా కాల్ చేయాలి. సి, ఇఫ్ యూ వాంట్ టు కాల్ యువర్ మెథడ్స్, మీరు మీ మెథడ్స్ని ఇక్కడ కాల్ చేయాలి అనుకుంటే యూ నీడ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్ టు ద క్లాస్. మీరు మీ క్లాస్కి ఏం క్రియేట్ చేయాలమ్మా, ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. యూ నీడ్ టు క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ టు ద క్లాస్. మన క్లాస్కి ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాం చూడండి. హౌ టు క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ టు యువర్ క్లాస్. మన క్లాస్ నేమ్ ఏంటమ్మా, వాట్ ఈజ్ అవర్ క్లాస్ నేమ్ హియర్. టుడేస్ క్లాస్ నేమ్ ఈజ్ హలో ప్రోగ్రామ్. ఫస్ట్ మన క్లాస్ నేమ్ ఏంటనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. నేను దాన్ని కాపీ చేస్తున్నాను. మై క్లాస్ నేమ్ ఈజ్ హలో ప్రోగ్రామ్. సో ఇన్సైడ్ ద మెయిన్ మెథడ్ లోపల మనం ఏం క్రియేట్ చేయాలమ్మా, మన క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. మన క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. ఫస్ట్ యూ నీడ్ టు రైట్ యువర్ క్లాస్ నేమ్. మన క్లాస్ నేమ్ ఏంటమ్మా, హలో ప్రోగ్రామ్. క్లాస్ నేమ్ తర్వాత ఒక స్పేస్ ఇవ్వండి, సింగిల్ స్పేస్. సో ఒక స్పేస్ ఇచ్చి గివ్ సమ్ ఆబ్జెక్ట్ నేమ్. మీకు నచ్చిన ఆబ్జెక్ట్ ఇవ్వండి అమ్మ, ఎనీథింగ్ యువర్ విష్. నేనేదో ఎక్స్ అనే ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను. మై ఆబ్జెక్ట్ నేమ్ ఈస్ ఎక్స్. మీ ఇష్టం, యూ కెన్ రైట్ ఎనీ ఆబ్జెక్ట్ నేమ్. ఇక్కడ న్యూ అని రాస్తున్నామా, న్యూని ఏమంటారంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఆబ్జెక్ట్ డేటా టైప్. ఇక్కడ న్యూ అంటే అర్థం ఏంటమ్మా, న్యూ మీన్స్
ఆబ్జెక్ట్ డేటా టైప్. అంటే ఈ ఆబ్జెక్ట్కి సంబంధించినటువంటి డేటా టైప్ని ఏమంట, ఆబ్జెక్ట్ డేటా టైప్ అంట. సో అగైన్ యూ నీడ్ టు రిపీట్ యువర్ క్లాస్ నేమ్. మరలా మీరు మీ క్లాస్ నేమ్ని రిపీట్ చేయాలి. అంటే క్లాస్ నేమ్ ఎన్నిసార్లు రాయాల్సి ఉంటుందమ్మా, ఆబ్జెక్ట్ క్రియేషన్ టైంలో 2 times రాయాలి. బిగినింగ్లో ఒకసారి మీ క్లాస్ నేమ్ రాయాలి, అదే క్లాస్ నేమ్ మీకు ఎండింగ్లో కూడా రిపీట్ అవుతుంది. సో విత్ సమ్ బ్రాకెట్స్, ఇక్కడ స్మాల్ బ్రాకెట్స్, వీటిని పరాంథసిస్ అంట. సో ఇలా మనం స్మాల్ బ్రాకెట్స్తో ఇలా క్లాస్ నేమ్ అనేది రాయాలి. సో ఇట్ ఈస్ ద సింటాక్స్ ఫర్ ఆబ్జెక్ట్ క్రియేషన్. ఇది మనకి ఆబ్జెక్ట్ క్రియేషన్కి సింటాక్స్ అండి. సో ఇది కొంచెం మీరు బై హార్ట్ చేయాల్సిందే. ఏం లేదమ్మా, బిగినింగ్లో క్లాస్ నేమ్ రాస్తాం, ఎండింగ్లో క్లాస్ నేమ్ రాస్తాం విత్ స్మాల్ బ్రాకెట్స్. హియర్ యూ కెన్ రైట్ ఎనీ ఆబ్జెక్ట్ నేమ్. మీకు నచ్చిన ఆబ్జెక్ట్ నేమ్ తీసుకోండి అమ్మా, ఎక్సో వైయో జెడ్డో మీ ఇష్టం. సో దిస్ న్యూ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఆబ్జెక్ట్ డేటా టైప్. ఈ న్యూ నేమ్ అని పిలుస్తున్నామా, ఆబ్జెక్ట్ డేటా టైప్ అని పిలుస్తా ఉన్నాం. దీన్నే రిఫరెన్స్ డేటా టైప్ అని కూడా పిలుస్తా ఉన్నాం. ఆబ్జెక్ట్ డేటా టైప్ ఆర్ రిఫరెన్స్ డేటా టైప్. డేటా టైప్ ఎప్పుడు ఏ కేసులో ఉంటుందమ్మా, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా ప్రీవియస్గా ఇంటిజర్ చెప్పేటప్పుడు. సో డేటా టైప్స్ ఎప్పుడు కూడా మనకి లోవర్ కేసులోనే ఉంటుంది. ఓకే రైట్. నా వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్ నేమ్? ఇక్కడ మనం ఆబ్జెక్ట్ ఏం క్రియేట్ చేస్తామా, అవర్ ఆబ్జెక్ట్ ఈస్ ఎక్స్. ఎక్స్ అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం. సో విత్ యూజింగ్ దట్ ఎక్స్, ఆ ఎక్స్ అనే ఆబ్జెక్ట్ని బేస్ చేసుకుని వీ కెన్ కాల్ ద మెథడ్స్. మన M1 M2 M3 అనే మెథడ్స్ మనం కాల్ చేయొచ్చు. చూడమ్మా, ఎక్స్ డాట్ M1, ఓకేమ్మా, ఎక్స్ డాట్ M1 అంటే ఎక్స్ అనేది మన ఆబ్జెక్ట్ నేమ్. M1 అనేది ఏంటమ్మా, M1 ఈజ్ అవర్ మెథడ్ నేమ్. ఆల్రెడీ పైన మనం మెథడ్ రాసాం కదమ్మా, M1 అనే మెథడ్. అంటే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తే మీకు ఎగ్జిక్యూషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందమ్మా, ఆల్వేస్ ద ఎగ్జిక్యూషన్ ఈజ్ బిగినింగ్ విత్ మెయిన్ మెథడ్. సో మెయిన్ మెథడ్లో ఫస్ట్ మీకు ఏం ప్రింట్ అవుతుందమ్మా, హాయ్ అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది. హాయ్ ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం కాల్ చేస్తున్నాం, వీఆర్ కాలింగ్ M1. మా M1లో ఎన్ని ప్రింట్ కమాండ్స్ ఉన్నాయమ్మా, M1లో చూడండి మనం ఎన్ని ప్రింట్ కమాండ్స్ రాసాం. ఇన్సైడ్ M1 దెర్ ఆర్ 3 ప్రింట్ స్టేట్మెంట్స్. ఏంటంటమ్మా M1లో ప్రింట్ స్టేట్మెంట్స్ మనం రాసాం, ఇట్ ఈస్ ఫస్ట్ మెథడ్, సమ్ ఏబిసి, సమ్ సతీష్, ఈ 3 కూడా మనకి ప్రింట్ అవ్వాలి. చూద్దామా, రన్ చేసి చూద్దాం అవుట్పుట్ ఏమొస్తుందో ఒకసారి చూడండి కన్సోల్లో. సో ఎగ్జిక్యూషన్ అనేది మీకు మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుందమ్మా. ఫస్ట్ మీకు ఇనీషియల్గా హాయ్ అనేది ప్రింట్ అవుతుంది. ఆఫ్టర్ ద హాయ్ మనం ఎవరిని కాల్ చేస్తున్నామా, M1 కాల్ చేస్తున్నాం. సో M1లో ఎన్ని ప్రింట్ కమాండ్స్ ఉన్నాయమ్మా, 3 కదా, ఆ 3 కూడా ఇక్కడ మీకు ప్రింట్ అవుతుంది. సో ఆఫ్టర్ ద M1 కాలింగ్ తర్వాత మీరు M2ఏ కాల్ చేయాలని ఏం రూల్ లేదమ్మా. సో వాట్ ఎవర్ ద మెథడ్ యూ వాంట్ టు కాల్ యూ కెన్ కాల్, దట్ ఇస్ యువర్ విష్. మీరు ఏ మెథడ్ అయినా కాల్ చేసుకోవచ్చు. మన దగ్గర M1 M2 M3 అనే 3 మెథడ్స్ ఉన్నాయి కదమ్మా. M1 తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు కాల్ M3, నేను M3ని కాల్ చేద్దాం అనుకుంటాను. ఐ వాంట్ టు కాల్ M3. ఒకసారి రన్ చేసి చూద్దాం. సో ఇప్పుడు ఇనీషియల్గా మనకి ఎగ్జిక్యూషన్ మెయిన్ నుంచి స్టార్ట్ అవుతుందమ్మా. సో మెయిన్లో ఫస్ట్ మనకి హాయ్ ఉంది కదా, హాయ్ ప్రింట్ అయింది. సో నెక్స్ట్ M1 కాల్ అయిందమ్మా. M1లో మీకు ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి, ఆల్రెడీ యు ఆర్ ఫెమిలియర్ విత్ M1లో మీకు 3 స్టేట్మెంట్స్ ఇక్కడ కనిపిస్తున్నాయమ్మా. సో నెక్స్ట్ మీకు ఏం కాల్ అవుతుందమ్మా, M1 తర్వాత ఇట్ ఈస్ కాలింగ్ M3 అనేది కాల్ అవుతుంది. సో M3లో ఎన్ని స్టేట్మెంట్స్ రాసామా, హౌ మెనీ స్టేట్మెంట్స్ ఇన్సైడ్ ద M3 చూడండి. M3లో పైన మీకు ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి, 2 స్టేట్మెంట్స్. ఇట్ ఈస్ థర్డ్ మెథడ్ అని కనిపిస్తుంది, XYZ లైక్ దట్. సో ఈ మిడిల్లో ఫర్ ఎగ్జాంపుల్ M1కి M3కి మధ్యలో నేను M2ని కాల్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ వాంట్ టు కాల్ ద మెథడ్ M2. ఎలా కాల్ చేస్తున్నాను చూడమ్మా, x డాట్ M2. సో ఇప్పుడు రన్ చేస్తే ఇనీషియల్గా మీకు ఎగ్జిక్యూషన్ మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మెయిన్ మెథడ్లో హాయ్ ప్రింట్ అవుతుందమ్మా. సో నెక్స్ట్ M1 కాల్ అవుతుంది, నెక్స్ట్ M2 కాల్ అవుతుంది, నెక్స్ట్ M3 కాల్ అవుతుంది. సో ఇక్కడ వీటిని మెథడ్ కాలింగ్ అంటాము. సో ఇక్కడ దీన్ని ఏమంటున్నా, మెథడ్ కాలింగ్. సో పైన రాసేదాన్ని పైన చూడడం M1 M2 అని చెప్పి రాస్తున్నాం కదా, దీన్ని మెథడ్ డెఫినిషన్ అంటున్నాము. మెథడ్ డెఫినిషన్, దీన్ని మెథడ్ని డిఫైన్ చేయడం అంట. మెయిన్ మెథడ్లో మనం మెథడ్స్ని ఏం చేస్తున్నామా, కాల్ చేస్తున్నాం. వీఆర్ కాలింగ్ ద మెథడ్. సో మెథడ్స్ని కాల్ చేయాలి అంటే కంపల్సరీ మీరు మెయిన్ మెథడ్లో ఏం క్రియేట్ చేయాలమ్మా, ఇన్సైడ్ ద మెయిన్ మెథడ్ యూ నీడ్ టు క్రియేట్ ఏ ఆబ్జెక్ట్. కంపల్సరీ మీరు మీ మెయిన్ మెథడ్లో ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. సో ఈ ఆబ్జెక్ట్ని కొంతమంది ఇన్స్టాన్స్ అని పిలుస్తూ ఉంటారు, లేదా రిఫరెన్స్ అని పిలుస్తూ ఉంటారమ్మ. సో ఆబ్జెక్ట్ అన్నా, లేదా ఇన్స్టాన్స్ అన్నా, లేదా రిఫరెన్స్ అన్నా ఒకటేనమ్మా. సో ఆబ్జెక్ట్ ఆర్ ఇన్స్టాన్స్ ఆర్ రిఫరెన్స్. సో మీరు బయట ఉన్నటువంటి మెథడ్స్ని మెయిన్ మెథడ్ నుంచి కాల్ చేయాలన్నా,
లేదా బయట ఉన్నటువంటి వేరియబుల్స్ని మెయిన్ మెథడ్ నుంచి కాల్ చేయాలన్నా ఆబ్జెక్ట్ ఈస్ మ్యాండేటరీ, ఆబ్జెక్ట్ అనేది కంపల్సరీ. సో బయట ఉన్న వేరియబుల్స్ అంటే ఏమున్నాయమ్మా, వాట్ ఆర్ ద వేరియబుల్స్? సో హియర్ యూ కెన్ సీ ద ఏ ఈజ్ ఎ వేరియబుల్, బి ఈజ్ ఎ వేరియబుల్. సో ఆ ఏని కానీ లేదా బిని కానీ మీరు మెయిన్ మెథడ్ నుంచి కాల్ చేయాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సిస్ అవుట్లో డైరెక్ట్గా మనం ఏ అని రాసే అనుకోండి అమ్మా, సిస్ అవుట్ ఏ. నో, ఇది పనిచేయదమ్మా. చూడండి ఇక్కడ ఎర్రర్ కనిపిస్తుంది. సో వై బికాస్ ఏ అనే వేరియబుల్ మెయిన్ మెథడ్ లోపల లేదు కదమ్మా. ఏ అనే వేరియబుల్ ఎక్కడ ఉంది? దట్ ఈస్ అవుట్ సైడ్ ద మెయిన్ మెథడ్. మెయిన్ మెథడ్ బయట ఉంది. సో బయట ఉన్నటువంటి వేరియబుల్ని మీరు మెయిన్ మెథడ్ నుంచి కాల్ చేయాలి అనుకున్నట్టయితే యూ నీడ్ టు యూస్ ద ఆబ్జెక్ట్. మన ఆబ్జెక్ట్ ఏంటమ్మా, ఇక్కడ ఎక్స్ అనే ఆబ్జెక్ట్ని మనం వాడాల్సిందే. ఎక్స్ డాట్ ఏ, ఎక్స్ డాట్ ఏ. చూడండి రన్ చేసి చూద్దాం, మనకి ఏ తలకు వాల్యూ ప్రింట్ అయిందా లేదా చూడమ్మా. ఎస్, యూ కెన్ సీ ద ఏ వాల్యూ ఇక్కడ మనకి 10 అనేది ప్రింట్ అయినది. సో అదేవిధంగా మీరు బయట ఉన్నటువంటి బిని ప్రింట్ చేయాలనుకున్నా కూడా, సో సిస్ అవుట్ డైరెక్ట్గా మీరు బి అంటే పనిచేయదమ్మా, ఇట్ విల్ రైజ్ ఎర్రర్. సో యూ నీడ్ టు గో విత్ ఎక్స్ డాట్ బి. అంటే మీరు బయట ఉన్నటువంటి మెథడ్స్ని కాల్ చేయాలన్నా లేదా బయట ఉన్నటువంటి వేరియబుల్స్ని కాల్ చేయాలన్నా కంపల్సరీ మీరు మెయిన్ మెథడ్లో ఏం క్రియేట్ చేయాలమ్మా, ఇన్ ద మెయిన్ మెథడ్ యూ నీడ్ టు క్రియేట్ ఏ ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇదే విషయాన్ని ఒకసారి మీ నోట్బుక్లో చెప్తా రాసుకున్నాము. సో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఫ్రమ్ ద మెయిన్ మెథడ్, if you want to call any method or variables, from the main method, if you want to call any methods or variables, then we need to create a object. We need to create a object to the class. We need to create a object to the class. మనం మన క్లాస్కి ఏం క్రియేట్ చేయాలమ్మా, we need to create a object to the class. మనం మన క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. రైట్. సో నెక్స్ట్ పాయింట్ నోట్ చేసుకుందాం. ఆబ్జెక్ట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ ఇన్స్టాన్స్. ఆబ్జెక్ట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ ఇన్స్టాన్స్ ఆర్ రిఫరెన్స్. ఆబ్జెక్ట్ని ఇన్స్టాన్స్ అని పిలుస్తూ ఉంటాం లేదా రిఫరెన్స్ అని పిలుస్తూ ఉంటాం. ఆబ్జెక్ట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ ఇన్స్టాన్స్ ఆర్ రిఫరెన్స్. రైట్. మరి చూడండి ఈ లైన్లో మనకి న్యూ అంటే అర్థం ఏంటమ్మా, వాట్ ఈస్ దిస్ న్యూ? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆబ్జెక్ట్ డేటా టైప్ లేదా రిఫరెన్స్ డేటా టైప్ అని పిలుస్తూ ఉంటారు. సో మీ నోట్స్లో ఆ విషయం కూడా రాసుకున్నామా, న్యూ అని చెప్పి రాసుకోండి. న్యూ దగ్గర ఏం రాస్తారంటే, న్యూ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఆబ్జెక్ట్ డేటా టైప్ ఆర్ reference data type. Object data type or reference data type. Eclipse లోకి వెళ్ళారమ్మా? ఎస్. సో చూడమ్మా, ప్రోగ్రామ్ ఇలా మనం టైప్ చేసుకుంటూ రావాలి. ఒకసారి టాప్ నుంచి పైనుంచి అందరూ ఒకసారి చూడమ్మా. టాప్లో మనకి ఇక్కడ హలో ప్రోగ్రామ్ అని చెప్పి కొత్తగా ఒక క్లాస్ క్రియేట్ చేసుకున్నారు. ఎక్కడమ్మా హలో ప్రోగ్రామ్ క్రియేట్ చేయాలి? మీరు మీ ప్యాకేజ్కి క్రియేట్ చేసుకోవాలి. ఇది మన ప్యాకేజ్ 1. ప్యాకేజ్ 1లో ఎస్టర్డే మనం ఏం క్రియేట్ చేసామా, డెమో 1 అనేది క్రియేట్ చేసాం. ఈరోజు మనం ఏం క్రియేట్ చేసుకున్నామా, హలో ప్రోగ్రామ్. ఈ క్లాస్లో హలో ప్రోగ్రామ్ అనే క్లాస్లో మనం ఒక 2 వేరియబుల్స్ తీసుకున్నాము, ఇంటీజర్ ఏ అండ్ ఇంటీజర్ బి అని చెప్పి ఒక 2 వేరియబుల్స్ తీసుకున్నాం. సో అదేవిధంగా మెథడ్స్ కూడా తీసుకున్నాము. మెథడ్స్ ఏం తీసుకున్నాం చూడండి, M1 అనేది ఒక మెథడ్, M2 అనేది ఒక. ప్రజెంట్ మీరు M1 ఒకటే రాస్తారమ్మా, ఓకే నో ప్రాబ్లం. ఓకే, M1 ఒకటే కాల్ చేయండి, నో ప్రాబ్లం. ఒక మెథడ్ ఉన్నా పర్వాలేదు. సో ఇక్కడ చూడండి, ఇది పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. ఇక్కడ ఏం చేస్తారంటే ఈ మెయిన్ మెథడ్కి ఓపెనింగ్ బ్రాకెట్ ఉంది చూడమ్మా, ఓపెనింగ్ బ్రాకెట్ని నెక్స్ట్ లైన్లో పెట్టుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. కీప్ ఇట్ ఇన్ ద నెక్స్ట్ లైన్. అండ్ లోపల ఈ కామెంట్ ఏదో ఉంది చూడమ్మా, ఈ కామెంట్ని తీసేయండి. కామెంట్ తీసేస్తే మీకు క్లియర్గా ఉంటుంది. రైట్. ఇప్పుడు ఇలా ఒకసారి ప్రోగ్రామ్ని రన్ చేసి చూడమ్మా. రన్ చేస్తే మెయిన్ మెథడ్లో మనకి ఏముందమ్మా, హాయ్ అని ఉంది కదా. హాయ్ ప్రింట్ అవుతుందా లేదా చూడండి. ఎస్, రన్ ఇట్. ఓకే.
మీకు బాటంలో హాయ్ ఒకటే వచ్చిందమ్మా. బట్ ఇప్పుడు మనం ఏంటమ్మా ఈ M1 ఇక్కడ కాల్ చేయాలనుకుంటున్నాం. సో మెయిన్ మెథడ్ నుంచి M1 కాల్ చేయాలి అంటే ఇక్కడ మీరు ఏం క్రియేట్ చేయాలమ్మా, ఒక ఆబ్జెక్ట్. క్రియేట్ చేస్తారు. ఎస్ అమ్మా, క్రియేట్ చేయండి. సో మనం దేనికి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి? వీ నీడ్ టు క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ ఫర్ అవర్ క్లాస్. మన క్లాస్కి మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. సో వాట్ ఈజ్ అవర్ క్లాస్ నేమ్? అవర్ క్లాస్ నేమ్ ఈజ్ హలో ప్రోగ్రామ్. హలో ప్రోగ్రామ్ తర్వాత వై అనే ఆబ్జెక్ట్ మీరు క్రియేట్ వై లోవర్ కేసులోనే పెట్టుకున్నారమ్మా, అది అప్పర్ కేస్ అమ్మా? లోవర్ కేసెస్. యా, ఎస్ అమ్మా, గుడ్. సో మనకి ఆబ్జెక్ట్ నేమ్ లోవర్ కేసులోనే ఉండాలి. ఎస్ అమ్మా, న్యూ అనేది డేటా టైప్. సో ఆఫ్టర్ దట్ అగైన్ యూ నీడ్ టు రిపీట్ యువర్ క్లాస్ నేమ్. క్లాస్ నేమ్ అనేది మనం 2 సార్లు రాయాల్సి ఉంటుంది. బిగినింగ్లో క్లాస్ నేమ్ రాస్తాం, యాజ్ వెల్ యాజ్ ఎండింగ్లో కూడా క్లాస్ నేమ్ రాస్తాం. ఎస్ అమ్మా, ఎగ్జాక్ట్లీ. సో నా విత్ యూజింగ్ దట్ ఆబ్జెక్ట్, ఆ వై అనే ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని మీరు మీ మెథడ్ని కాల్ చేస్తారమ్మా. సో వై డాట్ M1 అని చెప్పి కాల్ చేయండి. రైట్, సెమీకోలన్. రైట్ అమ్మా. సో ఒకసారి రన్ చేసి చూడమ్మా. హాయ్ తర్వాత ఇప్పుడు మీ M1 ప్రింట్ అవుతుందో లేదో చూద్దాం. ఎస్. ఎస్ అమ్మా, M1 తర్వాత మనకి 3 స్టేట్మెంట్స్ వచ్చాయి చూడమ్మా బాటంలో. ఈ 3 స్టేట్మెంట్స్ దేనికి సంబంధించిందమ్మా? మన M1కి సంబంధించి. M1. సో ఇప్పుడు పైన మన వేరియబుల్స్ ఉన్నాయి కదమ్మా, మీరు వేరియబుల్స్ ఎన్ని ఎస్. తీసుకున్నారమ్మా? 2 తీసుకున్నారా? 2 వేరియబుల్. ఎస్. ఆ వేరియబుల్స్ని కూడా ఒకసారి కాల్ చేసి చూడండి. ఎస్, సిస్ అవుట్. డైరెక్ట్గా మనం ఏ అని ప్రింట్ చేస్తే ప్రింట్ కాదు, మనం ఏం రాయాలమ్మా? వై డాట్ ఏ అని రాయాలి, అంటే ఆబ్జెక్ట్ నేమ్ డాట్ ఏ. ఓకే, సో ఒకసారి రన్ చేసి చూడండి ఏ వాల్యూ మీకు బాటంలో ప్రింట్ అవుతుందో లేదో చూద్దాం. ఎస్, చూడండి మీకు కన్సోల్లో ఎస్. లాస్ట్లో మీకు ఏ వాల్యూ ప్రింట్ అయింది. ఇన్ ద సేమ్ వే మీరు నెక్స్ట్ A+B చేయడానికి ట్రై చేయండి అమ్మా. నెక్స్ట్ లైన్లో సిస్ అవుట్ అని చెప్పి మీరు డైరెక్ట్గా A+B అంటే పని చేస్తుందా అంటే డైరెక్ట్గా మీరు A+B అంటే పని చేయదు. మీరు ఏం రాయాల్సి ఉంటుందమ్మా? వై డాట్ ఏ ప్లస్ వై డాట్ బి అని రాయాల్సి ఉంటుంది. అంటే మనం మన వేరియబుల్స్ని కాల్ చేసేటప్పుడు ఆబ్జెక్ట్ నేమ్ని కంపల్సరీ యూజ్ చేయాల్సిందే. రాయనమ్మా, వై డాట్ ఏ. వై అనేది ఇక్కడ మీ ఆబ్జెక్ట్ నేమ్. ఇక్కడ చూడమ్మా, ఇక్కడ వై ఆబ్జెక్ట్ నేమ్ కదా. సో వీ నీడ్ టు రైట్ వై ఎస్. డాట్ ఏ ప్లస్ రాసాను. దాని కంటిన్యూషన్ మీరు ప్లస్ తీసుకోవచ్చు. ఎస్, ఎస్. ఎస్, వై వై డాట్ డాట్. బి. ఇప్పుడు ఏ వాల్యూ బి వాల్యూ రెండు యాడ్ అవుతాయమ్మా. రైట్, బి. యూ కెన్ రన్ ఇట్. ఒకసారి రన్ చేసి చూడండి. మీరు బాటంలో అవుట్పుట్ అనేది 10+20 అంటే ఇక్కడ మీకు ఏమొచ్చిందమ్మా? 30. 30. అమ్మా అందరూ కూడా ఇలా ప్రాక్టీస్ చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ప్రతి ఒక్కరు కూడా ప్రాక్టీస్ చేయండి అమ్మా. సో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా నేను మీకు హెల్ప్ చేస్తాను, నేను మీకు గైడ్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మన ఈ రోజుకైతే క్లాస్ ఇలా స్టాప్ చేద్దాం. సో స్టిల్ ఇఫ్ యూ వాంట్ టు ప్రాక్టీస్ అండర్ మై గైడెన్స్, ఈ ప్రోగ్రామ్ ఎవరైనా నా గైడెన్స్లో ప్రాక్టీస్ చేయాలి అనుకున్నట్టయితే సో 10:40 క్లాస్లోకి జాయిన్ అవ్వండి అమ్మా. ఈ రోజుకి ఒక ప్రోగ్రామ్ చెప్తాను, రేపటి నుంచి మనం కొంచెం డెప్త్గా వెళ్దాం. సో ఈరోజు ఇంకా బిగినింగ్ డేస్లోనే ఉన్నాం కాబట్టి దిస్ ప్రోగ్రామ్ ఈజ్ ఇనఫ్. రేపు మనం డేటా టైప్స్ చెప్పుకొని కొంచెం ఇన్డెప్త్గా వెళ్దాం. సో మీరు ఎవరైనా ఈ ప్రోగ్రామ్ ప్రాక్టీస్ చేయాలి అనుకున్నట్టయితే 10:40లోకి రండి, నేను మీ చేత ప్రాక్టీస్ చేయిస్తాను దగ్గరుండి. ఓకే, సో ఫర్ టుడే ఐఎమ్ క్లోజింగ్ యూ. సీ యూ ఆన్ టుమారో. బాయ్.